అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. ఇక్కడ కీసర హైవేకి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో చిరియాలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. మీరు చూస్తున్న ఈ హౌసెస్ 128 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లాస్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ ఇవి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. సో మెయిన్ అప్రోచింగ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ తార్ రోడ్ ఉందండి. ఇంటి ముందు డాంబర్ రోడ్ ఉంది. చీరియాల్లో ఈ ప్రాపర్టీస్ వస్తాయండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తాయి. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. 23 ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుంది. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. 3 BHK డూప్లెక్స్ విల్లాస్ అండి. ఇది 2 హౌసెస్ సేల్లో వచ్చాయి. ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. పీవీసీ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఉంటుంది. సో ఈవెన్ ఇక్కడ గేట్ పిల్లర్స్కి కానీ ఇక్కడ ఈ పిల్లర్కి కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది నార్త్ వైపు కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా వస్తాయి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుందండి. చాలా హ్యూజ్ సైజులో హాల్ అనేది ఉంటుంది. అండ్ హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఇవి కూడా చాలా పెద్ద సైజ్ టైల్స్ అండి. 2.5 by 5.5 డైమెన్షన్తో వచ్చే టైల్స్ అన్నమాట. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. హౌస్ ఇంటీరియర్ ఇంటీరియర్ టోటల్గా విండోస్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ విండోస్ చుట్టూ కూడా జెడ్ బ్యాక్ గ్రానైట్తో మీకు ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా మధ్యలో ఆర్చ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా ఆర్చ్ ఉంటుంది. అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా పెద్ద సైజులో కిచెన్ ఉంటుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి కిచెన్లో కూడా. సఫిషియంట్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. అండ్ ఈస్ట్ వైపు ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది. ఇక్కడే మనకి వాష్ ఏరియా ఉంటుందండి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుంది. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుందండి. ఫుల్ సైజ్ సంప్ వస్తుంది. అరౌండ్ 8,000 లీటర్ కెపాసిటీ ఉంటుందండి వాటర్ సంప్ కూడా. అండ్ ఇక్కడ బోర్ ఉంటుందండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. కింద పెద్ద సైజ్ హాల్తో పాటు ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా వస్తుందండి. అండ్ ఇది కింద ఇచ్చిన బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ప్రతి రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ప్రతి బెడ్రూమ్ కూడా. ఈ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఈవెన్ బాత్రూంలో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. అండ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఇవన్నీ స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు. టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో చాలా ట్రెండీ డిజైన్లో వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ హాల్ ఏరియా అండి.
హాల్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇటువైపు బాల్కనీ ఏరియా ఉంటుందండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. చాలా పెద్ద సైజులో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వస్తుందండి. ఇటువైపు పూజా రూమ్ ఉంటుందండి. ఈ విధంగా పూజా ఏరియా అనేది ఉంటుంది. సపరేట్ రూమ్ వస్తుందండి, డోర్తో పాటు ఉంటుంది. ఈజీగా ఒక ముగ్గురు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ అనేది ఉంటుందండి. అండ్ పక్కనే మనకి బెడ్రూమ్ నెంబర్ 3 ఉంటుందండి. థర్డ్ బెడ్రూమ్ ఇది. సో ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్స్ అనేవి లేవండి, ఆఫ్ అయింది. మీరు లైటింగ్ గమనించవచ్చు, అన్ని వైపుల నుంచి న్యాచురల్ లైటింగ్ చాలా బాగుంటుందండి హౌస్లో. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వాష్రూమ్ ఉంటుంది. సో టోటల్గా 3 BHK 3 వాష్రూమ్స్ వస్తాయండి. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. సో టోటల్గా 2 బాల్కనీ ఏరియాస్ వస్తాయండి. అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుందండి. చీర్యాల కీసర మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో HMDA గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్లో 130 గజాలండి, 128 గజాలు వస్తుంది అప్రాక్సిమేట్గా. 128 స్క్వేర్ యార్డ్స్ 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. క్లియర్ టైటిల్తో ఉంటుంది. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ లేదండి. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 88 lakhs చెప్తున్నారండి. 88 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాపర్టీ పైన. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.